జోహార్ 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 గద్దరన్న, జోహార్ 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 తెలంగాణ మన వీరులకు, జోహార్ 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 తెలంగాణ మన వీరులకు, జోహార్ 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 జోహార్. నేను ఈ మీటింగ్ చూస్తుంటే నాకు ఒక 2 అంశాలు, పిల్లలు నల్ల డ్రెస్ వేసి ఇక్కడ పర్ఫామ్ చేస్తున్న క్రమంలో గాంజాయి ఒక సన్నివేశం ఒకటి కనబడ్డది నాకు. తర్వాత ఇక్కడ అందరం నిలవడం వచ్చిన వాళ్ళల్లా గద్దరన్న ఆశయాలను కొనసాగిస్తాం అనుకుంటా నినాదాలు ఇచ్చుకుంటూ పోయిండ్రు. సో నన్ను అందరు పాజిటివ్గా తీసుకోండి దయచేసి. నాకేంటంటే ఈ గద్దరన్నతో నీసంటోలో తిరిగిన తర్వాత కొన్ని ఉన్నట్టు మాట్లాడాలనిపిస్తుంది, కుండ బదలు కొట్టినట్టు చెప్పాలనిపిస్తుంది. జర వందనాలు వందనాలమ్మో, వందనాలు వందనాలమ్మో, మా బిడ్డలారా వందనాలు వందనాలమ్మో, వీరులారా వీరులారా రాడి కల్లా సూరులారా, ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుఖాలల్లో గలిసినారా, ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుఖాలల్లో గలిసినారా, సుఖాలల్లో గలిసి మీరు సూర్యులై వెలిసినారా, ఏ దిక్కు లేనొల్లాకు మా బిడ్డలు మీరు, ఏ దిక్కు లేనొల్లాకు మా బిడ్డలు మీరు, దిక్కు చూపే సుఖాలయ్యిందా మా బిడ్డలు మీరు, దిక్కు చూపే సుఖాలయ్యిందా మా బిడ్డలు. దిక్కు చూపే సుక్కలు అప్పుడు రాడికల్ల ఉద్యమాలు, తర్వాత తెలంగాణ ఉద్యమాలల్లా వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ భవిష్యత్తు గురించి, ఒక అద్భుతమైన భవిష్యత్తు గురించి ఒక దిక్కు చచ్చిపోతుంటే, ఇలా ఏ పల్లెలకు పోయినా ఎక్కడ పోయినా గాంజాయి తాండవం ఆడుతుంది. ఏ ఊరికి పోయినా మీరు, ఏ స్కూళ్ళకు పోయినా గాంజాయి తాండవం ఆడుతున్నది. ఒక 6-7 ఏళ్ళ కింది వరకు గాంజాయి మీద నాటకాలు లేకుండే, ఇప్పుడు కొత్తగా గాంజాయి ప్రభుత్వమే పాటలు పాడిపించి మా గదర్ నర్సన్న కూడా మొన్న పాట పాడిండు, దాని మీద అద్భుతమైన పాట పాడిండు. అంటే గాంజాయి అనేది క్యాన్సర్ లెక్క యువతరాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నది. బెల్ట్ షాప్లతోని సర్వనాశనం అయింది. గాంజాయి అయితే ఇప్పుడు ఊర్లలో ఎక్కడ 3-4 పోరగాళ్ళు కనబడితే ఆడోళ్ళు కాదు మొగోళ్ళు కూడా బండి నడుపుకుంటూ రోడ్డు కట్టము చిన్న పడితే కూడా ఆపే పరిస్థితి లేదు. ఆపితే వాడు ఏం చేస్తాడో వానికే తెలియదు. గద్దరన్న తల్లి మీద సిరిమల్లే చెట్టు కింద, సిరిమల్లే చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు సినవోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా, మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబడి ఎద్దోలే వెనకకు ఒక్కొక్క అడుగేసి, నాట్లేసి నాట్లేసి లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నీ నడుమంతా ఇరిగిందే లచ్చుమమ్మో లచ్చుమమ్మ అని తల్లి మీద పాటలు పాడితే మనసుంటలో అందరు ఇన్స్పైర్ అయితే, ఇలా తల్లిని తండ్రిని చంపేటువంటి సంస్కారం సైడ్ తీసుకుపోతున్నది ఏంటంటే గాంజాయి బెల్ట్ షాప్లతో ఉన్నటువంటి మందుతోటి. ఇలా పల్లెలు కాదు పట్టణాలలో కూడా వైన్ షాపులు ఇటువంటి వాటి ముంగట ఆడోళ్ళు పోయే పరిస్థితి లేదు. మనం గద్దరన్న ఆశయాలను కొనసాగించాలంటే వీటితో పాటు నేను ప్రతి వేదిక మీద చెప్తా ఉంటా, ప్రతి వేదిక మీద మాట్లాడుతూ ఉంటాం. మా శాంతా సిన్హా గారు అసలు ఇన్స్పిరేషన్స్ తోటి నేను బడుల దగ్గర పోతున్నా. ఈ మధ్యలో కూడా నేను గదరన్న వేదిక కాబట్టి కొన్ని చెప్పాలి, గదరన్న సాహిత్యంతో వచ్చింది కాబట్టి నేను చెప్పదలుచుకున్నా. నేను గతంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ముంగట కూడా చెప్పిన, నేను తెలంగాణముల బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా సారు గారికి చాకి పీసు లేదు, మాయన్నల్లారా చాకి పీసు లేదు, మాయన్నల్లారా తగా పట్టణ తెలంగాణము గుండె సప్పుడినుడో, మాయన్నల్లారా తగా పట్టణ తెలంగాణము గుండె సప్పుడినుడో, మాయన్నల్లారా. 1996 గద్దరన్న ఇంట్లో తర్వాత నవరంగ్ టాకీస్ దగ్గర మొట్టమొదటి పాడిన పాట ఇయ్యాలటికి మొన్న 3-4 రోజుల కింద నేను ఆలంపూర్ పోయినా 560 మంది విద్యార్థులుంటే డార్మెటరీ అదే, వాళ్ళు పండుకునేది అంతా మొత్తం అక్కడనే, క్లాస్ రూమ్లు కూడా అక్కడనే, ఉతికే బట్టలు కూడా అక్కడనే ఆరేస్తున్నారు, బెంచీలు లేవు, చాక్ పీసులు లేవు,
ఒక్కటే చిన్న అర్రలల్లా 40-45 మంది పిల్లలు అక్కడే వండుకుంటున్నారు. బాత్రూములు లేవు, దానికి మొత్తం బయటికి పోయి వస్తున్నారు. గద్దరన్న 96లో రాసినటువంటి పాటకు ఇయ్యాలటి కూడా వేల బడులు గత ప్రభుత్వంలో బంద్ అయినాయి, ఈ ప్రభుత్వంలో కూడా బంద్ అవుతున్నాయి. సౌకర్యాలు లేక సతమతమై తరగతి గదులలో భావి భారతదేశ నిర్మాణం జరుగుతుందని చెప్పి చెప్పుకుంటూ వచ్చినాము. కానీ ఇలా పేదోళ్ళు ఏ పేద ప్రజల గురించి గద్దరన్న పాకులాడిండో, జీవితాంతం ఎవరి గురించి ఉద్యమాలు నిర్మాణం చేసిండో, ఎవరి గురించి సాహిత్యం తయారు చేసిండో వాళ్ళు చాలా హీనంగా ఘోరాతి ఘోరంగా చదువుకునే పరిస్థితి ఉన్నది. చదువు పిరమైంది. వీటికి వ్యతిరేకంగా మనం కొట్లాడాల్సిన అవసరము ఆవశ్యకత. వర్ధంతులు జయంతులు అన్నప్పుడు వాళ్ళ ఆశయాలను ఎందుకు జరుపుకుంటామంటే వాళ్ళ ఆశయాలను మనం ఇమిడించుకొని భావి తరాలకు ఆ లైన్ చూపించే బాటలా మనం పోవాలి. కాబట్టి ఇక్కడ వేసిన వాళ్ళందరూ పూలేసిన వాళ్ళందరూ కూడా గద్దరన్న ఆశయాలు కొనసాగిస్తామన్నప్పుడు ఇటువంటి వాటి మీద బడులే కాదు, గద్దరన్న ఉద్యోగాల గురించి కూడా చెప్పిండు. ఐఏఎస్లు ఐపీఎస్లు అందరినీ మిఠాయి చందమామలే, మేనేజర్లు డాక్టర్లు వైస్ ఛాన్సలర్లు ప్రిన్సిపాల్లు క్లర్కులు, మిగిలిందొక్కడే సీపురు కొలువుకు తోటి ఆంధ్రుడు పోటీకొచ్చినాడా అని. ఇప్పటికి కూడా నిరుద్యోగ సమస్య తెలంగాణలో తాండవమాడుతున్నది. యువతరం నాశనం అవుతున్నది, రైతుల బతుకులు నాశనం అవుతున్నాయి. నువ్వు ఏ సెగ్మెంట్ చూసుకున్నా కానీ ప్రతి ఒక్కటి కార్మికుల కర్షకుల గురించి అందరి గురించి గద్దరన్న రాసిన పాడిండు కదా. సమస్యలు ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నాయి. నేను మొన్న చెప్పినా మళ్ళీ ఇలా చెప్తున్నా, మీ కొంతమందికి వెనుక ముందు ఉంటే మీరు సాహిత్యం మీరు రాసి పంపండి. మా బోటోళ్ళము సమాజంలో తిరుగుతాం. గద్దరన్న ఆశయాలను నెరవేర్చే వరకు. గద్దరన్న చెప్పిండు ఒక మాట, ప్రజల ఆలోచనలు ఉద్యమాలు చేసేటువంటి సాహిత్యం తయారు చేసినటువంటి నాయకుల ఆలోచనలను అమలయ్యేంత వరకు ప్రజాప్రభుత్వాలు రానట్టే అని చెప్పిండు గద్దరన్న. బానిసలారా లెండిరా, ఈ బానిస బతుకులు వద్దురా అని చెప్పిండు. ఓటును ఆయుధం చేసుకొని ఒక రాజ్యాన్ని కూల్చేటందుకు తన గొంతు తన పాట అన్ని ముందడికి వచ్చినాయి. ఇలా రాబోతున్నాయి, మళ్ళా పోరాటాలు రాబోతున్నాయి. నీళ్ల సమస్య, గోదావరి అలల మీద కోటి కలల గానమా, కృష్ణమ్మ పరుగులకు నురుగుల హారమా, మా నీళ్లు మాకేనని కత్తుల కోలాటమా, కన్నీటి గానమా. కత్తుల కోలాటం మళ్ళా జరగబోతున్నది బనకచర్ల రూపంలో. గద్దరన్న ఆశయాలు నెరవేర్చాలంటే ఈ పోరాటాలల్లా మీరందరూ ప్రజలందరూ కూడా సావధానంగా ఉండి ప్రభుత్వాలను రాజ్యాలన్నది ఏ రాజ్యమైనా ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ గద్దరన్న ఎట్లయితే గుండె తనాయించి బుల్లెట్లు సంపలేకపోయినాయి, గద్దరన్న బుల్లెట్లు సంపలేకపోయినాయి. కానీ కాలం తీసుకుపోయింది. కానీ ఆయన వదిలిపెట్టిపోయిండు. కాలము తెలంగాణకు పురుడోసి కనాల్సిన అవసరం ఉండే కావచ్చు. దానిలో గద్దరన్నే ముఖ్య పాత్ర పోషించుడు. గద్దరన్న లేకుంటే తెలంగాణ లేదు. గద్దరన్న సాహిత్యాన్ని చేట్ల పట్టుకొని యువతరం మొత్తం ఈ ప్రాంత తెలంగాణ ప్రాంత భారతదేశ విముక్తి సైడు ఇటువంటి నాటకాలు భవిష్యత్తులో జరగకుండా ఉండేటందుకు తల్లిదండ్రులను చంపేటువంటి కుసంస్కారంలో పెరుగుతున్నటువంటి పిల్లలను గద్దరన్న ఆశయాలు చాలా మంది వేదిక మీద ఉన్నాం, చాలా మంది ఉపన్యాసాలు ఇస్తుంటాం. కానీ మీరు ఒక్కసారి గుండె మీదే చేసుకొని చూడండి. మీ పిల్లల భవిష్యత్తు, సమాజంలో ఉన్నటువంటి చాలా మంది అర్బన్ సెగ్మెంట్లో కూడా ఇటువంటి పిశాచాలై తిరుగుతున్న వీటిని అరికట్టేందుకు నాయకులందరికీ పర్సెంటేజ్లు పోతున్నాయి. నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. ఇవన్నీ ఆపాలంటే, తన ఆశయాలు నిజంగా నెరవేరాలంటే, ఒక నూతన సమాజాన్ని నిర్మించాలంటే గద్దరన్న సాహిత్యాన్ని నిర్మోహమాటంగా నిర్భయంగా ఛాతీ తనాయించి సమాజం లోపల తీసుకుపోయి యువతరాన్ని తయారు చేయాలి. మళ్ళొక్కసారి చెప్తున్నా, సమాజంలో ఒక ఉదాహరణగా ఉండేటువంటి ఆత్మ బలిదానాలు చేసుకొని 1200 మంది పిల్లలు, అంతకుముందు ఫైరింగ్ జరిగితే 369 మంది చనిపోతూ వచ్చినటువంటి తెలంగాణ ఇవాళ గాంజాయి బెల్ట్ షాపులు తాగుబోతుల రూపంగా తయారు కాబోతున్నది. తల్లిదండ్రులను చంపేటువంటి కుసంస్కారులుగా తయారవుతున్నారు. కాబట్టి దాన్ని ఎదిరించాలంటే గదర్ ఫౌండేషన్ నుంచి మా శావశక్తిలా మేము చేస్తాం. ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఒక మాట ఇచ్చిండ్రు వేదిక మీదకి వెళ్ళి, ఇది పాజిటివ్గానే తీసుకోరు గవర్నమెంట్. మీరు తొందరగా, చాలామంది అనుకుంటారు జనాలు 3 కోట్లు అనగానే ఇక వచ్చేసినాయి మా సరిత సూర్యం వీళ్ళకి లోపటేసుకున్నారు కావచ్చు అనుకుంటారు. అటువంటిది ఏం లేదు, ఇంకా రాలే ఎవరికి. మా మేడం ఉన్నదే, వారి గైడెన్స్లో మా అద్భుతమైన టీం, మా టీం గురించి చెప్తున్న మల్లన్న,
ఆయనకైతే పని పిచ్చోడు. ఇక మా జిల్కర సీన్ అని ఉన్నాడు. మా టీం అంతా ఇంకా చాలామంది అడ్వైజులు తీసుకొని కూడా మేము ఇటువంటి వాటి మీద చాలా పనిచేయదలుచుకున్నాం. చూడండి, వచ్చిన కాడికెళ్ళి ఇప్పటిదాకా చూడండి, పుస్తకాల రూపంలో ఇప్పటికే 6-7 పుస్తకాలు వచ్చినాయి మా గదర్ ఫౌండేషన్ నుంచి. సాహిత్యం తరఫు నుంచి జనాన్ని చైతన్యవంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇవి చదవాలి, మీరు చదివి ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం వారికి చెప్పదలుచుకునేది ఏంటంటే, మీరు వెంటనే మీరు ఎక్కడిస్తారో మీరు చెప్పిండ్రు ట్యాంక్ బండ్ దగ్గర ఒకటి ఏంటంటే ఒక అడ్డా కావాలి. జనం అందరు వచ్చి కూర్చొని మంచి చెడులు మాట్లాడుకునేటువంటి ఒక అడ్డా కావాలి. ఆ అడ్డా మీరు తయారు చేసి పెట్టాలి. నాకు చాలా బాధ అనిపిస్తుంది ఏంటంటే, అంటే నేను ఫిలాసఫీ మాట్లాడదలుచుకోలే. అంబేద్కర్ ఫిలాసఫీలు, మార్క్సు, లెనిన్ ఇవన్నీ ఏమవుతున్నా బాధ ఏమనిపిస్తుంది అంటే, అంబేద్కర్ విగ్రహం దగ్గర అక్కడనే కూర్చొని గంజాయి కొడుతున్నారు, అక్కడనే కూర్చొని తాగుతున్నారు, అక్కడనే కూర్చొని బూతులు మాట్లాడుతున్నారు. పూలే విగ్రహం కాడ కూర్చొని పూలే తెలియదు, అంబేద్కర్ తెలియదు, అర్థం చేసుకోలే. నాకు అర్థం కాదు ఇవన్నీ. గొప్పల రేపు గదరన విగ్రహం కాడ కూర్చొని కూడా గదే పని చేస్తారేమో అనిపిస్తుంది నాకు. అంటే ఎక్కడో దగ్గర సమాజము యువతరం చైతన్యం అయ్యి జనజన మాట్లాడుకుంటూ చెప్పిండు, అంబేద్కర్ సంఘాలు పెట్టుకొని అటు ఇటు చేస్తున్నారని. అసలు వీళ్ళ గురించి తెలిస్తే ఒక్కడు నర్రవన్న మొత్తం దేశం అంతా తీసి అంబేద్కర్ అసలు ఏంటిది, దాని సంగతి ఏంటిదని ఆయన ఇది ఒక పిచ్చి. మళ్ళీ కానీ ఎక్కడి దాకా పోయిండు, పద్మశ్రీ దాకా పోయిండు. పద్మశ్రీ చాలా చిన్నది. నాకు ఆయన తన ఒక్క మనిషి ఒక్కడే బెంచ్ చేసుకున్నాడు కుర్చీ మీద కూర్చొని, నేను ఏం చేయాలని రంగరిచ్చిండు. కొంతమందికి అలా దారి చూపేటువంటి, మరి ఏమంటామో నాకు తెలియదు కానీ నేను దేవుడు అనదలుచుకోలేదు తన, కానీ ఒక మార్గదర్శకుడు మాత్రం కాగలిగిండు. అంటే ఇట్లా సమాజంలో ఇటువంటి వాళ్ళను ఉదాహరణ కనుక తీసుకొని కనుక మనం పోగలిగితే సమాజాన్ని మార్చొచ్చు. అంబేద్కర్ గురించి తెలవాలి, మార్క్స్ గురించి తెలవాలి, అందరి గురించి తెలవాలి, అసలు మనిషి గురించి తెలవాలి. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు అని అంటారు కదా. ఆ మనిషిని మాయమయ్యే మనిషిని మళ్ళీ బతికించాలంటే గద్దరన్న సాహిత్యాన్ని గుండె నిండా నింపుకొని వాస్తవాలు మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం తీసుకొచ్చుకోవాలని, అదే గద్దరన్నకు నిజమైన నివాళి. ఇక్కడ వేసిన వాళ్ళందరూ కూడా గద్దరన్న ఆశయాలను కొనసాగిస్తామంటే ఇవన్నీ జర మనసులో పెట్టుకోవాలని మీ అందరికీ దండం పెడుతూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. బృద్వనలో ఉన్న ఫైరింగ్ నేచరే తెలంగాణలో ఉన్న యువకులందరిలో ఉన్నది. ఆ ఫైరింగ్ నేచర్ని ధ్వంసం చేయడానికి గంజాయిని అలవాటు చేసి నాశనం చేసే కుట్రకి రాజ్యం సిద్ధపడ్డది. ఇది వ్యక్తుల తప్పిదం కాదు, ఇది రాజ్యం తప్పిదము. కావాలనే తెలంగాణ నిండా గంజాయిని రాజ్యము ప్రమోట్ చేస్తూ ఉన్నది. కోస్తా ప్రాంతాన్నంతా ఆదాని అంబానీలకి కేటాయించిన తర్వాత 100,000 టన్నుల గంజాయి మన సౌత్ ఇండియాలోకి అయిపోయింది, తీసుకొచ్చింది. కాబట్టి మిత్రులారా, తెలంగాణ సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్న గంజాయికి వ్యతిరేకంగా మనము పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మన మధ్యన ఎన్నో ఉద్యమాలు చేసిన కామ్రేడ్ సజయ్ గారు ఉన్నారు. వారు